నడి సముద్రంలో మిస్టరీ చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా నుంచి విశాఖకు వస్తున్న వాణిజ్య నౌక ఆశాజ్యోతిలో కెప్టెన్ భార్య అదృశ్యమైంది. నౌక ప్రయాణంలో ఉండగా కెప్టెన్ భార్య ఎలా మిస్ అయింది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. విశాఖ పోలీసుల కథనం ప్రకారం అక్టోబర్ 18 షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన వాణిజ్య నౌక ఆశాజ్యోతి చైనా నుంచి ప్రయాణం ప్రారంభించింది. ఈ నౌకకు కెప్టెన్ దేవేందర్ సింగ్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. భారీ క్రూతో పాటు దేవేందర్ సింగ్ భార్య రీతూ యాదవ్ అదే నౌకలో ఉన్నారు. 2 నెలల అంతర్జాతీయ సముద్ర జలాల్లో ప్రయాణం తర్వాత జనవరి 9 నాటికి ఆస్ట్రేలియా తీరానికి చేరుకుంది. అక్కడ కుకింగ్ కోల్ లోడ్ చేసుకున్న ఆశాజ్యోతి ఇండోనేషియా మీదుగా విశాఖ పోర్టుపై బయలుదేరింది. జనవరి 12 రాత్రి వేళ ఆశాజ్యోతి నౌక ఇండోనేషియా ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించింది. కెప్టెన్ దేవేందర్ సింగ్ డెక్ పై విధులు నిర్వర్తిస్తుండగా రీతూ యాదవ్ కింద ఫ్లోర్ లో ఉన్నారు. ఆశాజ్యోతి పావు న్యూ గినియా ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కలకలం రేగింది. కెప్టెన్ భార్య కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన ఉద్యోగులు షిప్ మొత్తం వెతికారు. కానీ రీతూ జాడ మాత్రం తెలియలేదు. నౌక సిబ్బంది సముద్ర గర్భంలో సైతం గాలించిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో భార్య మిస్సింగ్ మిస్టరీ ఛేదించమని సింగపూర్ పోలీసులకు దేవేందర్ సింగ్ ఫిర్యాదు చేశారు. కెప్టెన్ భార్య అదృశ్య అంతర్జాతీయ జలాల్లో జరగడంతో కేసు నమోదు చేసేందుకు సింగపూర్ పోలీసులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే షిప్ విశాఖ పోర్టుకు చేరుకుంది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో కలిసి కెప్టెన్ దేవేందర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెప్టెన్ దేవేందర్ సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆయన ఫ్యామిలీలో ముంబైలో నివాసం ఉంటోంది. విధి నిర్వహణలో భాగంగా చైనాలో ఉన్న ఆశాజ్యోతి నౌకను ఇండియాకు తీసుకొచ్చేందుకు భార్యతో కలిసి దేవేందర్ చైనా బయలుదేరాడు. ఢిల్లీ నుంచి విమానంలో చైనా చేరుకున్న ఆయన అక్టోబర్ 18న ప్రయాణం ప్రారంభించిన కొద్ది నెలలకే భార్య అంతు చిక్కకుండా అదృశ్యమైంది. అయితే ఈ కేసులో పోలీసులకు అనేక సందేహాలున్నాయి. రన్నింగ్ షిప్ నుంచి ఒక వ్యక్తి మిస్సింగ్ ఎలా సాధ్యమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తు నడి సముద్రంలో పడిపోయి ఉంటే గాలింపులో దొరికి ఉండాలి. కానీ అది జరగలేదు. పైగా షిప్ కెప్టెన్ భార్యకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా ఉండడం సాధ్యం కాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. పూర్తి విచారణ తర్వాత ఇలాంటి సందేహాలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయంటున్నారు పోలీసులు. నడి సముద్రంలో కెప్టెన్ భార్య మిస్ అవ్వడం మిస్టరీగా మారింది. దీనికి సంబంధించి మరింత తాజా అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర తెలుసుకుందాం. రవిచంద్ర, ఒక కెప్టెన్ భార్య మిస్ అయినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? అయినా రన్నింగ్ లో ఉన్నటువంటి షిప్ లోంచి మిస్ అవ్వడం అనేది సాధ్యమేనా? అధికారులు ఏమంటున్నారు? ప్రధానంగా ఈ ఆశాజ్యోతి షిప్ లో కెప్టెన్ భార్య రీతూ యాదవ్ మిస్సింగ్ సంబంధించి అనేక అనుమానాలు పోలీసులకు కూడా తగ్గుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఈ కేసు దాదాపుగా అంటే రీతూ యాదవ్ మిస్ అయ్యి దాదాపు నెల రోజులు దాటుతోంది. అయితే అంతర్జాతీయ ప్రాదేశిక జలాల్లో సంఘటన జరగటం వాళ్ళు సింగపూర్ లో పోలీసులు ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించడంతో నిన్న సాయంత్రం కెప్టెన్ దేవేంద్ర సింగ్ యాదవ్ ఇక్కడ 1 టౌన్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే నిన్న సాయంత్రం కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు కాస్త తాత్సాగుతారు. అంటే మొత్తం వ్యవహారం అంతా కూడా ఇంటర్నేషనల్ అఫైర్స్ తో ముడిపడి ఉండడము, అలాగే ఈ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఒక వాణిజ్య నౌక కెప్టెన్ భార్య మిస్ అవటం ఎన్ని కోణాల్లోనూ పరిశీలించిన తర్వాత నిన్న సాయంత్రం ఉన్నతాధికారులతో పర్మిషన్ తీసుకున్న తర్వాత పోలీసులు కూడా కేసు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా రీతూ యాదవ్ మిస్ అయిన తీరు మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే ఆవిడ ఎట్లా మిస్ అయ్యారు? నిజంగా మా సముద్రంలో పడిపోయి ఉంటే గల్లంతైన వ్యక్తి దొరికి ఉండాలి. గల్లంతైన వ్యక్తి ఆమె కోసం వీళ్ళు వెతికినట్టు కూడా సిబ్బంది అంతా వెతికినట్టు కూడా కెప్టెన్ చెప్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి ఆధారాలు ఏమీ లేవు. అయితే ఇది ఎట్లా మిస్ అయింది? మిస్ అయితే ఎక్కడ మిస్ అయ్యి ఉండదు అంటే ప్రధానంగా ఇండోనేషియా దగ్గరలో ఆమె మిస్ అయినట్టుగా చెప్తున్నారు. దీని మీద పూర్తి స్థాయి విచారణకు కూడా పోలీసులు సంసిద్ధం అవుతున్నారు. ప్రధానంగా ఈ షిప్ లో ఉన్న ఎవరైతే సిబ్బంది ఉంటారో సహచర సిబ్బందిని కూడా విచారణ చేస్తున్నారు. అలాగే కెప్టెన్ కూడా విచారణలో తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 1 టౌన్ పోలీసులు అయితే ఇప్పటికే ఆ షిప్ ను పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేయడం కూడా జరిగింది. ఆ షిప్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో కెప్టెన్ కూడా ప్రాథమికంగా విచారణ చేశారు. అలాగే సిబ్బందితో కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళని కూడా ఇంటరాగేషన్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రవిచంద్ర, అసలు మెరైన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? అంటే ఒక కెప్టెన్ కి ఎటువంటి సెక్యూరిటీ ఉంటుంది, అతని భార్యకి ఎట్లాంటి సెక్యూరిటీ ఉంటుంది? ప్రధానంగా వాణిజ్య నౌకలు ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లేటప్పుడు
ప్రైవేటు నౌకలైతేనే కట్టుదిట్టమైన భద్రతా వలయం ఉంటుంది. ఎందుకంటే పైరేట్స్ నుంచి బారి నుంచి ఆ షిప్పులను కాపాడుకోవటం ఆ దేశం యొక్క ప్రతిష్టగా భావిస్తుంటాయి. ఇందుకోసం ఒక టెరిటరీ నుంచి రెండవ టెరిటరీకి మారే క్రమంలోనే ఖచ్చితంగా ఆయా నేవీ కానీ లేకపోతే కోస్ట్ గార్డ్ కి సంబంధించిన విభాగాలు వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఇది వాళ్ళ ప్రైమరీ డ్యూటీగా కూడా నిర్దేశించుకున్నాను. ఒక దేశం షిప్ ను కానీ హైజాక్ అయినా లేకపోతే పైరేట్స్ బారిన పడినప్పుడు సందర్భాల్లో కూడా ఆయా దేశం యొక్క ప్రతిష్టకి దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పకడ్బందీ వ్యవహారం ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక షిప్ లో ఖచ్చితంగా భద్రత ఉంటుంది. అయితే ఎలాంటి భద్రత లేకుండా కెప్టెన్ భార్య ఎట్లా అనే దాని మీద ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజంగా ఆమె ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయారా లేకపోతే మిస్సింగ్ ఎట్లా జరిగింది, రన్నింగ్ షిప్ లోంచి ఆమె ఎట్లా మిస్ అయ్యారు, అంటే సింగపూర్ లో కానీ లేకపోతే అటు ఇండోనేషియాలో కానీ ఎట్లా మిస్టేక్ జరిగింది, జరిగిన తర్వాత కూడా వీళ్ళ కంప్లైంట్ ని ఎందుకు సింగపూర్ పోలీసులు తీసుకోలేదు అనే అంశాలు కూడా ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయి. ఈ కోణంలో కూడా విశాఖ పోలీసులు దర్యాప్తు ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే కెప్టెన్ దేవేందర్ ఎటువంటి సమాచారాన్ని అందిస్తున్నారు పోలీసులకి? ప్రధానంగా కెప్టెన్ దేవేందర్ నిన్న సాయంత్రం విశాఖ 1 పోలీస్ స్టేషన్ కి శ్రీలదత్య ఈయన ఆ కంపెనీకి సంబంధించిన ఉన్నతాధికారులతో వచ్చారు. వాళ్ళు వస్తూనే తన భార్యకు సంబంధించిన పాస్పోర్ట్ జెరాక్స్ కాపీతో పాటుగా తన భార్య మిస్ అయిన రోజుని అంటే జనవరి 12వ తారీఖున తన భార్య మిస్ అయిన విషయాన్ని ఆయన లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలి. మేము ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా భార్య నేను డెక్ పైన మొత్తం మానిటరింగ్ చేసుకుంటున్నాను, కింద ఫ్లోర్ లో ఉన్న తన భార్య భోజనం తర్వాత కనిపించకుండా పోయింది కాబట్టి విచారణ జరిపించండి అంటూ ఒక కంప్లైంట్ దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా చేసుకుని పోలీసులు అక్కడ ఉన్న క్రూను కూడా విచారిస్తున్నారు. అసలు ఇందులో ఎవరెవరి హస్తం ఉంటుంది, నిజంగా మిస్సింగ్ లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ఆమె సముద్రంలో పడిపోయారా లేకపోతే వేరే రీజన్స్ ఏమైనా ఉంటే ఆ మిస్ అయ్యారా అనే కోణాన్ని కూడా ఇప్పుడు పోలీసులు సీరియస్ గానే పరిగణిస్తున్నారు. దేవి రైట్ రవిచంద్ర. కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి షిప్ అది ముంబై. ఆ షిప్ క్యాప్టెన్ దేవేందర్ సింగ్ యాదవ్ అని చెప్పి 61 ఇయర్స్ ఏజ్ ఆయనకి, షిప్ క్యాప్టెన్ ఆయన వచ్చి నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఏంటంటే ఇండోనేషియాకి సమీపంలో పపు న్యూ గునియా దగ్గర ఆయన వైఫ్ ప్రీతు యాదవ్ ఆవిడ 12/1/2013 నైట్ డిన్నర్ తీసుకున్న తర్వాత షిప్లో కనిపించట్లేదని చెప్పి ఆయన మొట్టమొదట ఆయన సింగపూర్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా రిపోర్ట్ ఇస్తే అది ఇంటర్నేషనల్ వాటర్స్లో అక్కడెక్కడో జరిగింది కాబట్టి మా జ్యూరిడిక్షన్ కాదని చెప్పి వాళ్ళు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి ఆయన మన ఐరన్ ఓర్ బర్త్కి ఆ షిప్ రావడం జరిగింది. వాళ్ళు లోకల్ ఏజెంట్స్తో కలిసి షిప్పింగ్ ఇండియా కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్తో కలిసి వచ్చి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసాం. ఈరోజు షిప్లో కూడా దర్యాప్తులో భాగంగా షిప్ను కూడా పరిశీలించడం జరిగింది. ఆ షిప్లో ఉన్న సిబ్బందిని కూడా విచారిస్తున్నాం. దాని మీద మేము ఉన్నతాధికారులతో సంప్రదించి కేసు నమోదు చేయడం జరిగింది. దాని మీద ఇంకా స్టిల్ దర్యాప్తులో ఉంది. ఇది హయ్యర్ అఫీషియల్స్ దృష్టిలో కూడా ఉంది. దీన్ని మనం ఇండియాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా మేము రేడియో మెసేజెస్ పంపించడం జరిగింది. అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. విశ్వజ్యోతి షిప్ ప్రజెంట్ ఇక్కడ ఐరన్ ఓర్ బెర్త్ లో ఆగుంది. అది కుకింగ్ కోల్ తీసుకొచ్చింది, ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చింది.